ప్రపంచవ్యాప్తంగా మే 1వ తారీఖున ప్రపంచ కార్మికుల ఐక్యతను చాటుతూ మేడే దీక్షా దినాన్ని పాటిస్తూ ఉన్నారు. చికాగో నగరంలో సరిగ్గా 139 సంవత్సరాల క్రితం చికాగో అమరవీరులు చిందించిన నెత్తుడు సాక్షిగా కార్మికులు చేపట్టిన ఎర్రజెండా అది ప్రపంచ మానవాళికి, ప్రపంచ కార్మికులకు ఐక్యతా సంకేతాన్ని ఇస్తా వాళ్ళ త్యాగాలను ఎత్తిపట్టే విధంగా కార్మిక దీక్షా దినం మేడేని జరపాలని చెప్పి పిలుపునిచ్చాయి. అందులో భాగంగా రేపు మేడే 1వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా కార్మికులు మేడే వారోత్సవాలను ఘనంగా జరుపుకుంటూ ఉన్నారు. ఈ సందర్భంలో భారతదేశంలో ముఖ్యంగా 3వసారి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వ్యతిరేక చట్టాలు చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం మహిళా వ్యతిరేక చట్టాలు, ముస్లిం వ్యతిరేక చట్టాలు, అలాగే రైతు వ్యతిరేక చట్టాలు, అంటే ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే వాళ్ళకి హక్కులను హరించే విధంగా చట్టాలు చేయడం, ప్రజల కోసం మాట్లాడే గొంతుల్ని చంపివేయడం, ఆపరేషన్ కగార్ లాంటి ఒక చట్టాన్ని ఒక ఆపరేషన్ కగార్ పేరుతో మొత్తంగా ఆదివాసీల్ని అంతం చేయడం చేస్తున్న ప్రభుత్వం ఏదైతే ఉందో, ఈ సందర్భంలో కగారుకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉంది. అలాగే ముస్లింల హక్కుల హననానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉంది. కార్మికులు చేస్తున్నటువంటి కార్మికులకు వ్యతిరేకంగా చేసిన లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంలో మొత్తంగా ప్రపంచంలో ఉన్నటువంటి పేద ప్రజలు, కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, మేధావులు ఐక్యంగా మేడే కార్మిక దీక్షా దినాన్ని ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి సందర్భంగా ప్రగతిశీల కార్మిక సమాఖ్య ఈరోజు గాంధీ పార్క్ దగ్గర కరపత్రం ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ మేడే వారోత్సవాల్ని ప్రపంచ వ్యాప్తంగా కార్మికులు ఘనంగా జరుపుకోవడమే కాకుండా చికాగో అమరులు చిందించిన నెత్తుడు సాక్షిగా ప్రజా ఉద్యమాలను బలోపేతం చేయాల్సిన చారిత్రక అవసరం ఉందని ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.